యేసయ్య ఎవరో చెప్పండి? మన మంచి కాపరి. అందుకే అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలంటే ఎవరు? క్రీస్తు సైన్యం. మనమందరం ఎవరమంటే క్రీస్తు సైన్యం, క్రీస్తు పిల్లలము. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును. నిజంగా దేవుని పిల్లలమైతే మనం దేవుని స్వరమును వింటాం. ప్రియులారా, ఆయన స్వరము ఎంత బలమైనదో తెలుసా? దేవుని స్వరం ఎంత శక్తి కలిగింది. నిజంగా ఈ రోజు దేవుని స్వరం మరుగైపోయింది, మానవ స్వరం ఎక్కువైపోయింది. ఆయన పిల్లలు దేవుని స్వరం కంటే మానవ స్వరాన్నే ఎక్కువ వింటున్నాయి. మానవ స్వరం వింటే మన జీవితాల్లో ఏ మార్పు జరగదు, గాని దేవుని స్వరం మాత్రం మన జీవితాల్ని తప్పక మార్చేస్తుంది. ఎందుకంటే ఆయన స్వరము బలమైనదని బైబిల్ చెప్తుంది. ఎంత బలమైందంటే ఆయన స్వరము మృతులను సజీవులుగా చేసే అంత బలమైంది. ఆయన వాయిస్ కున్న పవర్ ఏంటంటే ఏది లేదో అది ఉన్నట్టుగా ఆయన పలుకుతాడు. ఆయన పలుకుతే సృష్టి కలిగిందంట. నోటి మాటతో ఆయన సృష్టిని కలుగజేశాడంట. ఇప్పుడు నేను మాట చెప్తాను, నిజంగా ఇలాంటి స్వరము గనక మన జీవితంలో మనం వినగలిగితే ఎలాంటి కార్యాలు మనం పొందుతామండి. యేసయ్య అంట, లాజరు బయటికి రా అని దగ్గరగా పిలిచాడంట. ఈ బలమైన స్వరము ఒక మృతదేహాన్ని సజీవముగా మార్చేసింది. హల్లెలూయా! ఆయన స్వరము ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. మరణమైపోయినటువంటి ఆ చిన్నమే 12 సంవత్సరాలు ఆ చిన్న బిడ్డ జీవితములో యేసు ప్రభుల వారు ఎప్పుడైతే చిన్నదాన లెమ్ము అని పలకగానే ఆ 12 సంవత్సరాలు ఆ చిన్న బిడ్డ లెగిసంట నడవసాగిందంట. మీరు నమ్ముతున్నారా ఆయన స్వరం బలమైందని? నిజంగా నువ్వు ఆయన స్వరం వినగలుగుతున్నావా? ఆయన స్వరం వినగలిగేటటువంటి అనుభవాలు నీకున్నాయా? బైబిల్లో ఎంతో మంది దేవుని స్వరము విని నిర్జీవమైన జీవితాలతో జీవించిన వారు, బ్రతుకులు మార్చుకున్న వారు ఉన్నారు. మనం ఆయన స్వరం విన్నప్పుడు మన స్థితి ఏంటో మనము గ్రహించుకోవాలి. మనం ఆయన స్వరము వింటున్నప్పుడే, ఆయన స్వరం మనం వింటున్నప్పుడే, ఇదిగో ఇది నా పరిస్థితి, ఇది నా స్థితి అని మనలను మనము తెలుసుకునేవారుగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఈ విషయంలో విఫలమైపోతున్నారు. ఎందుకంటే వారు దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు.